Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. రెగ్యులర్ గా మనకి ఎక్కువ కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళే మనకి కనెక్ట్ అవుతూ ఉంటారు. సో మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంది, ఒక 5 lakhs or 10 lakhs ఎంతైనా ఎక్స్ అమౌంట్. మరి ఇంకా నేను ఎందుకు బేసమ్ ఇన్సూర్డ్ ఎక్కువ తీసుకోవాలని చెప్తున్నారు, అండ్ ఎందుకు నేను తీసుకోవడం అవసరమా అన్నట్టు మాట్లాడుతున్నాను. రిటైల్ పాలసీ ఎందుకు తీసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతూ ఉంటాం. సో జనరల్గా ఏంటంటే కార్పొరేట్ పాలసీస్ ఏంటి అంటే సో మెనీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. రిస్ట్రిక్షన్స్ అంటే ఆ పాలసీని ఎలా కావాలంటే అలా వాళ్ళు స్టిచ్ చేసుకుంటారు. లైక్ ఎగ్జాంపుల్ దాంట్లో రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఐసీయూ మీద క్యాపింగ్స్ ఉంటాయి, 1%, 2% ఆఫ్ యువర్ సమ్ ఇన్సూరెన్స్ అని చెప్పని, డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ ఉంటాయి. సో దాంతోపాటు మనకి సో మెనీ రిస్ట్రిక్షన్స్, ఈ ప్రాబ్లమ్కి ఇంత ఇస్తాము లేకపోతే దీనికి ఇంత ఇస్తాము అని చెప్పని రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఉంటాయి. సో రిటైల్ పాలసీకి వచ్చేప్పటికి ఏంటంటే మనకి వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయిలే కానీ, బట్ మనకి ఏదైనా హాస్పిటలైజ్డ్ అయ్యి మన హాస్పిటల్ యూటిలైజ్ చేసుకోవాల్సి వస్తే కనుక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవరేజ్ అయ్యేలాగా ఉంటుంది. అండ్ కార్పొరేట్ పాలసీస్లో వచ్చేప్పటికి మనకి కోపేమెంట్స్ కూడా ఉంటాయి. చాలామంది కస్టమర్స్ కార్పొరేట్ పాలసీస్లో 20% కోపేమెంట్స్, 30% కోపేమెంట్స్ ఉంటాయి. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి దాని మీద డిపెండ్ అవ్వకుండా మనం రిటైల్ పాలసీ తీసుకోమంటాం. అండ్ ఇంకొకటి ప్రసాద్ సార్ చెప్తానే ఉంటారు, కార్పొరేట్ పాలసీ కంపెనీ అనేది మనది కాదు కదా, కార్పొరేట్ పాలసీ అనేది మనది కాదన్నట్టే. ఇంకా మనకంటూ ఒక ఓన్ పాలసీ ఉండాలి కదా. చాలా వీడియోస్ కూడా చేసాము. సో మనకంటూ ఒక ఓన్ పాలసీ ఉండాలి. అంటే దిస్ ఈజ్ నాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్, దిస్ ఈజ్ అబౌట్ అవర్ కిడ్స్ ఫ్యూచర్ గురించి కూడా మనం ఈ పాలసీ చేసేది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఈ పాలసీస్ అనేది తీసుకోవాలి, డిసిషన్స్ అనేది. సో కార్పొరేట్ పాలసీ మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్పని. రీసెంట్గా కూడా చాలా లే ఆఫ్స్ అయినాయి, మనం కూడా చూస్తూనే ఉన్నాము. లే ఆఫ్స్ అయిపోతే అంతే, ఇక ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఏంటి? ఆ టైంలో ఇంకేస్ ఏమన్నా ఒక హెల్త్ ఇష్యూ అని వస్తే కనుక ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? సో అప్పటి వరకు మనం ఏదైతే కష్టపడి సంపాదించుకొని పెట్టుకున్నామో ఒక హాస్పిటలైజేషన్ చాలు వాష్అవుట్ అయిపోవడానికి. అంటే ఇన్ కేస్ మనం ఏమైనా ఒక హాస్పిటలైజేషన్ అయ్యి ఉంటే కనుక మన ఫ్యామిలీ ఒక 3 to 4 years బ్యాక్ వెళ్ళిపోయినట్టే ఫినాన్షియల్గా. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. కార్పొరేట్ పాలసీని చేసుకున్నప్పుడు కస్టమర్కి అండర్స్టాండబుల్ చేయాలి. సరే ఈ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇన్ కేస్ నెక్స్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ అదే కార్పొరేట్ పాలసీలో ఇప్పుడు 8 lakhs ఉందనుకున్నాం ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఇయర్ వాడు తగ్గించే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కార్పొరేట్ వాళ్ళకి కంపెనీకి ఇంత ప్రీమియం వర్క్ అని చెప్పని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. లేదు వాళ్ళు ప్రీమియం ఎఫర్ట్ చేయలేను అని అనుకుంటే కనుక మనకి టాప్అప్ పాలసీలు కూడా ఉన్నాయి మార్కెట్లో. టాప్అప్, సూపర్ టాప్అప్ అని చెప్పిన పాలసీస్ ఉన్నాయి. మనకి ఏదైతే కార్పొరేట్లో సమ్మించుడు ఉందో దాన్ని డిడక్టబుల్ పెట్టుకొని అది అయిపోయిన దగ్గర నుంచి రిమైనింగ్ అమౌంట్ ఏదైతే మనం ఎడిషనల్గా తీసుకుంటున్నామో టాప్అప్లో అంత అమౌంట్ వరకు నాకు కవర్ చేయని చెప్పని మనం పాలసీస్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ పాలసీ తీసుకొని, అంటే టాప్అప్ పాలసీ తీసుకొని 5 years అయిపోతే దాని బేస్ పాలసీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చినాయి. సో ఇలాంటివి కూడా మార్కెట్లో ఉన్నాయి కాబట్టి సో ఇన్ కేస్ ఎఫర్ట్ చేసుకోలేను అని అనుకుంటే కనుక టాప్అప్ పాలసీ కూడా నువ్వు సజెస్ట్ చేయవచ్చు.